హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే ఫ్రైడే అండి. ఈరోజైతే హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ అయితే నేనైతే పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి అయితే మిల్క్ వేసి దోశ చేస్తున్నాను అనమాట, గోధుమ పిండితోని. చాలా బాగుంటుంది. ఇంకా అమ్మవారికి ఇవాళ అయితే ప్రసాదం అలా పెడదామని అయితే అనుకుంటున్నాను. చూపిస్తాను మొక్కి కూడాని. అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఇగో అండి, అక్కడ అమ్మవారు ఉన్నారు కదా, దీపం పెట్టేసుకున్నాను అనమాట. తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇంక ఇంట్లో పెట్టేసుకోవాలి. అమ్మవారికి అయితే అభిషేకం చేయాలన్నమాట. ఇదిగోండి, విగ్రహాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. రోజు శివలింగానికి అయితే అభిషేకం చేసుకుంటాను. రేపైతే వెంకటేశ్వర స్వామికి చేసుకుంటాను. ఈరోజు అయితే అమ్మవారికి ఇంకా బాబాకి ఇట్లా చేస్తాను అనమాట. ఇప్పుడు అభిషేకం చెయ్యాలి. ఓన్లీ పాలతో చేస్తాను, ఉంటే పంచదార తేనె అట్లా చేస్తాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే అమ్మవారికి దోశ వేస్తాను, చూపిస్తాను మీకు. ఇవన్నీ లైట్గా ఆయిల్ పోసుకున్నాను. నిలబడట్లేదు, ఇక్కడ గ్యాస్ కట్ మంచిగా లేదనమాట. చూడండి, ఆయిల్ అయితే నిలబడట్లేదు. కింద దిస్తా ఇదిగోండి, గోధుమ పిండితోని చేస్తున్నాను అనమాట. దీంట్లో మిల్క్ కలిపాను. మిల్క్, పంచదార, లైట్గా సాల్ట్, అలాగే కొద్దిగా ఇలాచి అనమాట. సిమ్లోని పెడతాను. అట్లాగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. మిల్క్ దోశ అయితే అమ్మవారికి మంచిది కదా, ఇవాళ ఫ్రైడే అని చేస్తాను అనమాట. చూపిస్తాను అండి. సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. అయిపోయినాక చూపిస్తాను. ఇదండి, ఒక దోశ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకో దోశ చేస్తున్నాను. కొంచెం పెద్దది చేసేస్తాను. ఆయిల్ సరిపోతుంది. ఇందాకే కొంచెం ఎక్కువ వేసాను కదా, ఆయిల్ సరిపోద్ది అనమాట. ఇది అమ్మవారి దగ్గర పెట్టేద్దాం. అది అయిపోయినాక అమ్మవారి దగ్గర ఇగోండి, స్వామివారికి అయితే అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాను. స్వామికి అమ్మకి చూడండి, అమ్మవారు ఎలా కూర్చున్నారా. ఇగో ఈ అమ్మవారికి అయితే ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు స్తోత్రాలు చదువుకోవాలి. కొద్ది చేశాను, ఇంకా చేయాలి. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. పూజ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక గుడికి వెళ్ళి వస్తాను, దుర్గమ్మ టెంపుల్కి. అలాగే ఇంకా అమ్మవారి దగ్గర ఏమో అటుకులు బెల్లం పెట్టుకున్నాను. వస్తున్నాను గుడికి వెళ్తున్నాను. గుడికి అయితే బయలుదేరాం అనమాట. అలాగే కుంకుమార్చన అయితే చేయించుకుంటాము దుర్గమ్మ టెంపుల్కి. బుధవారం సాటర్డే చేస్తారు. ఫ్రైడే చెయ్యాలి తలకి స్నానం. ఫ్రైడే లక్ష్మీదేవి పూజ రేపు. అవును, ఈరోజు చేస్తే ఏమవుతుంది? చేసుకో మరి, కలగుంటే మరి నేను ఇంటికంటే డిస్టర్బ్ చేస్తా వాళ్ళకి. ఎట్లా పావు కిలో? 50 రూపాయలు. ఇవి చామంతి ఇవి 50 రూపాయలా? ఎందుకు? ఇవి కూడా తక్కువనే ఉంటాయి కదా. ఇక్కడ మంచిగా అంటే మళ్ళీ చిన్న కొబ్బరికాయలు తీసి అటు సైడ్ పెద్ద కొబ్బరికాయలు తీసుకురాపా.
అడిగిపోయి అందరిని వెళ్దాం నాడు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ పసుపు కుంకుమ తీసుకొస్తారు కదా, ఇవైతే అమ్మవారి గర్భగుడిలో అయితే తీసుకోరు, బయటే అక్కడ చూపించాను కదా, అక్కడైతే వేసుకోవాలి. ఇక్కడైతే ముడుపులు కట్టుకునే వాళ్ళు అయితే ముడుపులు కట్టుకుంటారు. నేనైతే దుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, ఇంకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరని ఇంకా ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట. ఇవాళ ఫ్రైడే కానీ అంత రష్ అయితే ఏం లేదు. ఎక్కువ అయితే మంగళవారము ఆదివారం అయితే రష్ బాగా ఉంటుంది. ఏమీ లేవా? అరే చూడు ఉంటాయి నీ దగ్గర. అమ్మవారికి వేసాను కదా, 20 రూపీస్ కూడా లేవా? అడుగు, గూగుల్ పే ఫోన్పే ఉన్నాయేమో. దీపం కొండకిస్తుంది అప్పుడే. ఇదిగోండి ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి వచ్చాము, పులిహార తీసుకొచ్చాము, ఫోటోలు కూడా తీసుకున్నాం అనమాట. ఇవి మా ఇంట్లో లేవు ఫొటోస్, కాలిపోయింది ఇక్కడ చెయ్యి. ఫొటోస్ చూపిస్తా, ఇదిగోండి ఫొటోస్ అయితే చూపిస్తాను. ఇదిగోండి శివ కుటుంబం అనమాట. ఈ ఫోటో ఇంట్లో ఉండాలంట. నీ ప్లేట్ నువ్వు తీసుకొని తిను. స్పూన్ కనిపిస్తుంది, ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. అలాగే గడప లక్ష్మి, ఈ చాలామంది పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో. ఇక్కడ పెడదామని తీసుకొచ్చాను, మేకుంటే పెడతాను, లేదంటే వేరే ఇంటికి జంప్ అయిపోయినా ఇక్కడ అప్పుడు పెడతాను అనమాట. ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ 2 తీసుకున్నాము. ఏది నాది ప్లేట్ ఇవ్వు, ప్లేట్ చిన్నగాడికి ఉందా? పులిహార తెచ్చుకున్నాము అక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర. ఇది ఎంత బా ప్యాకెట్? 10 రూపాయలా? అమ్మో 20 రూపీస్ చేశారా? ఎక్కువనే వచ్చింది. పులిహోర బాగుందండి, చాలా బాగుంది. ఇంతకుముందు అయితే జీడిపప్పు దొరికింది కదా, కరివేపాకు చాలా బాగుంది. గుడి సండే ఖాళీ ఉండదు అనుకుంటానా. చాలా బాగుందండి పులిహోర అయితే. నా లంచ్ ఇదే. మనం ఎగ్జిబిషన్కి వెళ్దాం. నేను ఊరుకోను, నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను అయితే. ఎందుకు రావు? సరదా రావచ్చు కదా, మైండ్ ఫ్రీ అవుతుంది.
రాదనుకుంటున్నా నాగాలు నాగాలు రాదు. వచ్చినప్పుడు వెళ్ళాను ఇప్పుడు కానీ. ఇది అమ్మవారికి పెట్టిన ప్రసాదం అన్నమాట. భలే ఉంది, చాలా టేస్టీగా ఉంది. పాలు పోసి చేశాను ఇది. ఎప్పుడైనా పాలు పోసి చేసుకోండి. మా బాబు చిన్నప్పుడు బాగా ఎక్కువ చేసేదాన్ని ఇది వాడికి తినడానికి. వాడు బాగా ఇష్టంగా తినేవాడు. పాలు పంచదార ఒక ఇలాచి చేశాను అనమాట. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. కానీ ఇది కూడా క్రంచీగా ఉంది. అందరూ తీసుకైతే మా ప్రతి ఇంట్లోని ఇది ఉండాలంట, ఈ ఫోటో ఉండాలంట. మెరుస్తుంది. ఇంక ఇవన్నీ ముచ్చులే. స్వామి చూడండి, గణపతి ఎలాగున్నారు, బొజ్జ గణపయ్య. ఇంకా చూడండి సారీ, అమ్మవారి సారీ ఎలా మెరుస్తుందో, చాలా బాగా మెరుస్తుంది. అందుకే చూడగానే నచ్చేసింది, ఇంక తీసేసుకున్నాను. ఇక చూడండి స్వామి ఎట్లా మెరుస్తున్నారా. బయటికైతే ఇంకా బాగుంది. ఇది 150 తీసుకున్నారు. గడపలక్ష్మి ఏమో 100 రూపాయలు తీసుకున్నారు. ఇది 80 రూపాయలకి ఇస్తే సరిపోదు, కానీ ఇంక 20 రూపాయల గురించి ఎందుకులో ఆలోచించడం అని తీసేసుకున్నాను. ఇది ఎక్కడ పెడదాం బాబు గడపలక్ష్మి? ఆడ కట్టేద్దామా, లేదంటే ఇల్లు మారినాక పెట్టుకుందామా? ఈ రెండు తీసుకున్నాను ఎల్లమ్మ టెంపుల్లో.